సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్. మన టీమిండియాతో ఫైనల్స్ ఎవరు ఆడతారని సౌత్ ఆఫ్రికా అండ్ న్యూజిలాండ్ మ్యాచ్ని అందరు ఇంట్రెస్టింగ్గా చూశారు. అండ్ ఫస్ట్లీ మీకు థ్యాంక్ యూ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. అండ్ ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, అండ్ ఈ సెమీఫైనల్ మ్యాచ్ లాహోర్లోని గడాఫీ స్టేడియంలో జరిగింది. ఇక్కడ మంచి బ్యాటింగ్ వికెట్ ఉండడంతో ఈ మ్యాచ్లో ఏకంగా రెండు టీంలు కలిసి 674 రన్స్ చేశారు. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న న్యూజిలాండ్ 50 ఓవర్స్లో 6 వికెట్స్ నష్టపోయి 362 రన్స్ని చేసింది. ఇందులో రచిన్ రవీంద్ర అండ్ కేన్ విలియమ్సన్ ఇద్దరు కూడా సెంచరీ చేశారు. అండ్ డారెల్ మిచెల్ అండ్ గ్లెన్ ఫిలిప్ చెరో 49 రన్స్ చేయడంతో 6 వికెట్లు నష్టపోయి 362 రన్స్ని న్యూజిలాండ్ స్కోర్ చేసింది. మంచి బ్యాటింగ్ వికెట్ కావడంతో సౌత్ ఆఫ్రికా బౌలర్స్కి పిచ్ నుంచి ఎటువంటి హెల్ప్ లభించలేదు. అండ్ ఛాంపియన్ ట్రోఫీలోనే హైయెస్ట్ రన్ స్కోర్ అయిన ఈ మ్యాచ్ని చేజ్ చేయడానికి సౌత్ ఆఫ్రికా తమ ఇన్నింగ్స్ను స్టార్ట్ చేసింది. సౌత్ ఆఫ్రికా ఓపెనర్ రికల్టన్ ఇన్నింగ్స్ను మంచిగా స్టార్ట్ చేసినప్పటికీ క్రీజ్లో తనను ఎక్కువ సమయం ఉండనివ్వకుండా మ్యాట్ హెన్రీ అవుట్ చేశాడు. కెప్టెన్ బౌమా అండ్ వాండర్డూసెన్ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడినప్పటికీ దానిని మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ గా మార్చలేకపోయారు. ఆ ఒక్క పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత సౌత్ ఆఫ్రికా వెంటనే వికెట్స్ కోల్పోయారు. డేవిడ్ మిల్లర్ చివరిదాకా ఉన్నప్పటికీ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ గెలవలేకపోయింది. దానికి కారణం మిడిల్ ఓవర్స్ లో ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చుంటే మాత్రం సౌత్ ఆఫ్రికా మ్యాచ్ గెలిచేదేమో. దాంతో సౌత్ ఆఫ్రికా ఇంపార్టెంట్ మ్యాచ్ లో ఓడిపోవడంతో మరొకసారి చోకర్స్ అయ్యారు. అండ్ న్యూజిలాండ్ 50 రన్స్ తేడాతో గెలిచి ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లోకి అడుగుపెట్టింది. అండ్ ఇక ఈ ఫైనల్ మ్యాచ్ మార్చ్ 9 సండే రోజున ఇండియా అండ్ న్యూజిలాండ్ మధ్య దుబాయ్లో జరగనుంది. అండ్ దట్స్ ఆల్ అబౌట్ ది వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.